మరలా ముఖ్యమంత్రికి జగన్ అనే కావాలి. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఆ వయసును బేస్ చేసుకొని ఎక్కడా కూడా మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, వివక్షత లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అతను ఏ పార్టీ అనేది జగనన్న బటన్ నొక్క ఏలుగు తెలీదు. విత్ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరికి 100కి 100 పాళ్ళు పథకాలు ఎప్పుడన్నా వచ్చినంటే ఓన్లీ జగనన్న పాలన వచ్చింది. ఈరోజు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు తాజాదనంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఎదుగుదలకి దగ్గర పడుతున్నారు. ఆ తరుణంలో ఎన్నికలు 2024 వస్తున్నాయి కాబట్టి జగనన్న జస్ట్ పాదయాత్రలు మేనిఫెస్టో చెప్పినందుకే మాట మీద 157 స్థానాలు ఇచ్చారు. ఈరోజు అమలు చేశాడు కాబట్టి 100% రేపు 170 స్థానాలు ఇవ్వబోతున్నారు. జగనన్నని 30 సంవత్సరాలు సీఎంగా చూసుకోబోతున్నారు. అది పేదవాడి గెలుపు, ఇది జగనన్న గెలుపు. ఖచ్చితంగా జగన్ ఓడిస్తాము పొత్తులతో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికి 14 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టుకొని ఎక్కడన్నా కానీ అతను సెలబ్రిటీగా తప్ప, అతను ఒక సినిమా యాక్టర్గా తప్ప ఎక్కడన్నా క్షేత్ర స్థాయిలో ఏజెంట్ కానీ కార్యకర్త కానీ ఉన్నాడా అని చెప్పండి. అలాంటి వ్యక్తి గతంలో 130 స్థానాల్లో పోటీ చేస్తే ఎక్కడో 1-6 స్థానాల్లో 5-6 వేలు ఓట్లు వచ్చినాయి. అలాంటి వ్యక్తి 151 స్థానాలు సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి గారిని ఓడించడం ఈ భూమి మీద ఎక్కడైనా సాధ్యపడిద్దా? 151 నుంచి 175కు పోగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు పాతాల్లోకి వెళ్ళబోతున్నాడు. ఇది లబ్ధిదారుడు చెప్తున్న మాట. చంద్రబాబు మీ పొత్తులకి ఖరారు 24లో పాతాళానికి. జై జగనన్న. ఏపీకి మరలా ముఖ్యమంత్రి జగనన్నే కావాలి. నా పిల్లలు చదువుకుంటున్నారంటే ఇలా జగన్మోహన్ రెడ్డి సహకారం బట్టి నా పిల్లల్ని డిగ్రీ ఇంజనీర్ పట్టుకుతా నేను లాక్కొని బాగా చదివించగలుగుతున్నాను. ఇలాంటి ఇవాళ రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒకటి అండదండలు లేకుండా, ఒకటికి కిందికి పోకుండా ఇవాళ పిల్లల్ని బాగా జాగ్రత్తగా చదివించుకుంటూ బాగానే ఉంటున్నాం. ఆయన పరిపాలన ఇంకా బాగుండాలా, ఇంకా పై స్థాయికి ప్రధానమంత్రి హోదాకి వెళ్ళాలని మేము అనుకుంటూనే ఉన్నాం. ఇదే కాదు, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఆయన ఎదిగినప్పుడే మన దేశం కూడా బాగుపడుద్ది. ఖచ్చితంగా పొత్తులు పెట్టుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని రాష్ట్రంలో అంటారు. అడవిలో జంతువులన్నీ సింహాన్ని కొట్టాలనుకుంటాయి, అది అయ్యే పనేనా? సింహం ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటుంది కానీ నలుగు పోగు చేసుకుని ఏమి రాదు. ఎన్ని పొత్తులు వచ్చినా ఎంత వచ్చినా సింహం నక్కే ఏటాడుద్ది కానీ ఒకరిని చూసి భయపడి తల ఉంచి చేసే ఇది కాదు. ఇది పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లేస్తారంట. అరే పథకాలు ప్రతి ఒక్కరు తీసుకున్నోడికల్లా విశ్వాసం అనేది. మన భారతదేశం అంటే ప్రతి ఒక్క పేదవాడికి కానీ ఆకలైన ఒక చూసే దేశం మంది కాదు. ఆకలైనోడికి పెట్టే దేశం మంది. అటువంటిప్పుడు ఆయన తిన్నాము, చేసాము, మనకు సహకారం చేశాడు. ఆయనకేమో ఓటేమో వేయాలిగా, మన ధర్మం మనం చేయాలిగా. ఎవరమైనా మనం తినేదైనా పక్కనోడికి పెట్టాలనుకుంటాం కానీ వాడు నోటికారు తీయాలని మనం అనుకుంటే మన దేశం కాదు. అన్ని దేశాలలో మన దేశం కోసం ఎదురు చూస్తున్నారు. భారతదేశానికి వెళ్తే ఒక ముద్ద తింటాం, కడుపు నిండా తింటాం, నోరు కొట్టే వాళ్ళు కాదు, మోసం చేసే వాళ్ళు కాదని ఒక మన దేశానికి ఒక పేరు ఒకటి ఉంది. ఏంటి జగన్ పరిస్థితి మరి ఈసారి ఎన్నికల్లో? జగన్ పరిస్థితి ఏముంది? ఆయన అనుకున్న టార్గెట్ ఏమనుకున్నాడు? 175 అన్నాడు. ఆయన మీరే సైనికుల్లాగా రండి, నీ ఇంటికి మేలు చేసాం, న్యాయం చేసాం, అన్ని జరిగినాయని కూడా ఓకే అన్నాడు. అంత భరోసాగా అంత ఇదిగా చెప్పినప్పుడు మనమే ఆయన ఇచ్చిన దాంట్లో రూపాయి ఖర్చు పెట్టుకొని మనమే వచ్చి మనకి ఇబ్బంది లేదు. వాడు ఎవడో పెట్టాలా రావాలా అన్న ఉద్దేశం మనకు లేదు. పొత్తులు దేనికి పనిచేస్తాయన్నా? పొత్తు అనేది దేనికి? ఒక భయం ఉన్నోడికి, ఔధైర్యంగా ఉన్నోడికి, ధైర్యంగా ఉన్నోడికి ఎవరితో అవసరం లేదు. ఏకంగానే వస్తుంది. ఒకటి ఆధారపడదు, ఒకటి కాడికి రాదు. పనితీరు బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. జగన్ ఓడించడానికి రాష్ట్రంలో ఉన్న పార్టీలు మొత్తం ఒక ఏకతాటి మీదకి వచ్చాయి అన్న. ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా ఈయనకు వచ్చే అభిమానం వీళ్ళకి ఉంది, ఈయనకు వచ్చే సీట్లు ఈయనకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏదైనా జగన్కు ఉన్న కాన్ఫిడెన్స్ జగన్కు ఉంది. ఎవరైనా వచ్చినా ఏం ఎక్కలేరు, ఏం చేయలేరు. అలా కాదు, జగన్కి ఒక ఆలోచన ఉంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ సీట్లు గెలుస్తాడో ఒక అవగాహన ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అతనేమన్నా చిన్న ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయ్యాడు, ఒక అపోజిషన్ లీడర్, ఒక సీఎం. ఇప్పుడు అతనికి తెలుసు ఏం చేయాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అందరికీ తెలుసు. ఎలా ఉండబోతుంది రేపు? 175 అంటున్నాడు. అంటే నేను ఒక అభిమాని కాకపోతే 125 నుంచి 136, 140 మధ్యలో అయితే కన్ఫామ్. మిగతా సీట్లు వాళ్ళు టఫ్ ఫైట్ ఏమో మనకు తెలియదు. అన్ని ప్రభుత్వం వస్తుందని మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయితే చేస్తాడు. తర్వాత అది 1 సీటా 2 సీట్ల 3 సీట్లు గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడు. ఇంకా నో డౌట్
జెండా అయితే ఎగురుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న. వేస్ట్ ఫెలో అసలు నా దృష్టిలో. ఇతను 10 సంవత్సరాలైన పార్టీ పెట్టి ఒక నిర్మాణం లేదు, కార్యకర్తలకు భరోసా లేదు, ఇంకా ఆ వ్యక్తిత్వం కరెక్ట్ కాదు. ఇంకా నమ్ముకొని ఉండడం వేస్ట్. వాళ్ళ కార్యకర్తలు అతను నమ్ముకొని ఉండడం, అది అతను వేస్ట్. ఇంకా చంద్రబాబు వీళ్ళంతా జత కట్టారు. పురంధేశ్వరి అయితే రాక్షస పాలన అంతా పొందిస్తాం మేమందరం కలిసి అంటారు. అందరు అంటున్నారన్న, చెప్పడానికి చెబుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన ఉందా? అంత సీన్ లేదన్నాడా అన్న. ఎందుకన్నా రాక్షస పాలన ఒక అర్థం కావట్లేదు. ఎందుకు? సంక్షేమం బాగానే చేస్తున్నాడు. ఇంకా కంపెనీస్ గురించి అంటావా? కర్నూలులో గీన్కో ప్రాజెక్ట్ వచ్చింది, అది ఎవరికన్నా ఐడియా ఉందా? పెద్ద ప్రాజెక్ట్ అది. తర్వాత అచ్యుతాపురం విశాఖపట్నంలో ఎక్కువ టైర్ల ఫ్యాక్టరీ 120 దేశాలకు వెళ్తున్నాయి టైర్లు. దాని గురించి తెలుసా ఎవరికన్నా? ఒంగోలులో టెక్బుల్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు, అది తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలుసు అది? పానాసోనిక్ తెలుసా? బ్లూ స్టార్ తెలుసా? ఏసీ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకేం తెలుసు వాళ్ళకి? నేను చూపిస్తా. చంద్రబాబు ఎవరన్నా ఒక చంద్రబాబు అభిమాని వచ్చి నా దగ్గరికి వచ్చి చంద్రబాబు కన్నా జగన్ ఒక కంపెనీ ఎక్స్ట్రా తెచ్చాడు, నేను నిరూపిస్తా. తను నిరూపించమని చెప్పండి. ఏం కంపెనీ లేదు, అభివృద్ధి లేదు, ఎందుకని అన్న? నేను ఒప్పుకుంటా. వీళ్ళకి చెప్పుకోవడం రావట్లేదు, వీళ్ళకి ఏమో మనకు తెలియదు, పబ్లిసిటీ లేక చేసుకోవట్లేదు, కానీ చేసి చెప్పుకోవట్లా. అది చాలా మాకు బాధగా ఉంది. అవతల అట్లాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఏం చేస్తాం? టీవీ ఛానల్స్, TV5, ABN, వీళ్ళందరూ, ఈనాడు, వీళ్ళందరూ చాలా వాళ్ళందరినీ తట్టుకొని. జగన్ కూడా చాలా ఉన్నాయి, కానీ పబ్లిసిటీ ఎందుకో పోవట్లేదు అక్కడ దాకా. ఎందుకు పోవట్లేదో అదే బాధగా ఉంది మాకు కూడా. బాగా పరిపాలన బాగానే చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా. మనకి రైతు భరోసా కానీ 45 ఏళ్ళకి వయసు గల మా ఆవిడేమో ఆ అమ్మాయికి నెలకు 18 సంవత్సరానికి 18 వస్తున్నాడు. బాగా అన్ని పరిపాలన బాగానే ఉన్నాయి. పిల్లల స్కూల్కి డబ్బులు పట్టడం కానీ అన్ని బాగానే చేస్తున్నారు సార్. జగన్ ఓడించాలని చాలా ప్రయత్నాలు జరుగుతుంది. చేసిన ఎవరి అభిమానం వాళ్ళు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. దేంట్లో ఉన్నోళ్ళు దాంట్లోనే ఎటు పోలేరు. జగన్ మనం సొమ్ము తింటున్నాం కాబట్టి అతని లోపితనమో ఏది లేదు కాబట్టి మనం ఎటు ఉన్నా అటే మనకు మంచి పని చేస్తాం, అటే చేస్తుంటాం. మంచి ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళకి వేస్తారా? మరి జట్టుగా వస్తున్నారు వాళ్ళంతా. ఏం చేయలేరు. జట్టుకు వచ్చిన ఏం చేయలేరు. ఎవరికి అభిమానం ఉన్నదో వాళ్ళు వేస్తుంటారు, వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఇప్పుడు మాకు అభిమానం ఉంది, మనం మారలేము కదా ఎన్ని చేసినా కానీ. అంత కాబట్టి మన జగనే. ఊర్లో పథకాలు కొత్తగా వచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఎవరన్నా ఇటు వచ్చేవారు ఉన్నారా? ఇక్కడికి టీడీపీ నుంచి వచ్చేవాళ్ళు వైసీపీలోకి కొంతమంది మారారు. మార్పు వచ్చింది. మారారు. మిగతా పార్టీలన్నీ పొత్తులు పెట్టుకుని వస్తున్నాయి, ఎట్లా ఉన్నాయి? అవన్నీ వేస్ట్. వచ్చేది కొట్టేది జగనే. ఇంకా ఇప్పుడు ఏదైనా విజయం సాధించాలంటే మంది మార్పాలం కావాలంటారు. అవన్నీ ఏం లేదు. జనాలు మొత్తం సన్నకారు జనాలు మొత్తం జగనే కావాలంటున్నారు, పేదవాళ్ళు మొత్తం. మరి ఏమో పట్టణంలోకి 2,50,000 కోట్ల రూపాయలు వేసాడు, ఏమైనా ఉపయోగపడతా? ఉపయోగం మన డబ్బులు ఉంటే కదా మనకు మనం పైకి పోయేది. సమస్య మీకు మేలు జరిగితే ఓటేయమన్నాడు. మేలు జరిగిన వాళ్ళు వేస్తున్నాం మేము. జగన్ వల్ల మేలు జరిగిన వాళ్ళంతా ఓటేస్తారు. మా ఏరియాలో కానీ కర్నూలు జిల్లాలో మొత్తం 14 వస్తున్నాం. జగన్ పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. అప్రతం. జగన్ ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. అవన్నీ లేదండి, జగనే గెలుస్తాడు. ఓకే సార్. జట్టుగా అవుతున్నారు కదమ్మా. అవే దానికి మామూలుగా చేతుల మీదకి ఇదిగా ఉంటది కదా సార్. జగన్ అన్నే గెలుస్తాడు తప్పకుండా, తప్పనిసరిగా. మీ మహిళలకి చాలా పెద్ద ఎత్తున చాలా వేసాడు, నిధులు వేసాడు. వచ్చినాయి సార్. అవన్నీ మీకు ఎన్ని వస్తున్నాయి? 18 వయసులో వాళ్ళకి ఈ రైతు భరోసా అంతవరకే సార్. మాకు రైతు భరోసా వస్తుంది సార్. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయా జనాలకి? ఉపయోగపడకపోతే ఎట్లా ఇది పెరుగుతున్నావు సార్? ఉపయోగపడుతున్నాయి. మరి ఎంత చేసిన జగన్ని ఓడించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటుంటారు? అవి సాధ్యం సార్, మనకు చెప్పే వాళ్ళం కాదు. మనము ఎలా నీ మనసులో, నా మనసులో ఏముందో తెలియదు కదా సార్. అట్లానే జగన్ అన్న వస్తుంది. జగన్ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకరితో సలహా లేకుండా, ఏ నాయకుడు మద్దతు లేకుండా ఇంటికి వస్తున్నాయి. అందరూ జగన్ కోసం కోరుకొని మొత్తం పిల్లలతో మొత్తం కక్షకాలు తెలుసుకొని వీళ్ళు తెగబడి వస్తున్నారు. వాళ్ళు అన్ని పార్టీ లేకపోయినాయి బాబాయ్, అయినా సరే 100 మంది కాదు 12 పార్టీ లేకపోయినా మా అన్నకు ఎదురులేదు. అంతవరకు నేను ఛాలెంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు వారు చెప్పుకునే దాని పనికి వచ్చాయి. అంతకంటే సీన్ లేదు. మన బాగా చేస్తున్నాడు. మా ఊర్లో నాయకులు కూడా కొంతమంది అటు ఇటు గుండా కొడక
విడిచాను ఏం చేస్తున్నా తెలిసిన వాళ్ళతో ఏం పని మన అన్న మన వెనకాల ఉన్నాడు, మన ఇంటికి మనకు వస్తున్న ఎవరితో సంబంధం లేదు. ఎవరిని చూసి ఓటేస్తారు? మేము జగన్ చూసి ఓటేస్తాను. జగన్నే. స్థానిక నాయకులు కానీ నాయకుడు వస్తాడు, వస్తే వాళ్ళు అది ఒకరిద్దరితో చూసుకొని వస్తారు, వచ్చిన జగన్ చూసి ఓటేటాడు. జగన్ చూసి ఓటేయడమే. పథకాలు పనిచేస్తున్నాయి అంటావా ఈసారి? ఒరిజినల్ గా గట్టిగా పథకాలు పనిచేస్తాయి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నాకు వస్తున్నాయి ఓకే అన్ని, నా పక్కన వాళ్ళకి కూడా వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, అమ్మఒడి కానీ ఫీజు రిమెంబర్మెంట్ కానీ మొత్తం వస్తున్నాయి, రైతు భరోసా కానీ అన్ని వస్తున్నాయి. అందువల్ల నాకు ఇబ్బంది లేదు. నేను పక్కన వాళ్ళని కూడా ఇంకోటి చేస్తుంటా. సిద్ధం సభ ఎలా ఉంది? సిద్ధం సభ బ్రహ్మాండంగా ఉంది. జగన్కి ఎదురే లేదు, తిరుగుకోలేదు ఏది కూడా. ఏంటి అసలు ఏం తిరుగు ఏం లేదు. ఆయన చేసిన పథకాలండి జనం ఎక్కువారంటే ఆయన చేసిన మంచి పనులు ఉపయోగపడ్డాయి. జనం మొత్తం ఏకమయ్యారు మొత్తం. అది బీజేపీ, టీడీపీ, జనసేన జనం పొచ్చు బిక్కుని వెళ్తారు. వీళ్ళకి ఏమైనా చేస్తే జనం వస్తారు. ఏం చేయకుండా జనం రమ్మంటే ఎవరు రాడు. ఇప్పుడు జనం సొమ్ము ప్రతి ఇంటికి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేమతోటి అబ్బాయి మీద ప్రేమతోటి వచ్చేస్తున్నారు. అది ఓటు పగలకు వచ్చి కూడా ఎవరికి మారదాం. మీకు మంచి జరిగితే ఏమన్నాడు? ఆ మాట అన్నాడు. ఒక్క మాట నెంబర్ వన్ మాట, ఆయన చేసిన మేలు మీ ఇంటికి వస్తే నాకు ఓటేయండి, లేకపోతే ఏమని అంటలా. నీతి గలవాడు కాబట్టి, అడ్డమటలు పుట్టాడు కాబట్టి అడ్డమటలు మాడుతుంటారు, అయిపోతుంటది. అది సమస్య. అది ఎవరు నమ్మే పరిస్థితి. వైసీపీ అనుమానం లేదు. మళ్ళీ గెలుస్తారు అక్కడ. ఏంటి మీ ఊర్లో సిద్ధం సభ జరుగుతుంది, ఏంటి ఎలా ఉండబోతుంది అనుకున్నారు? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. వాస్తవానికి జగన్ ఇక్కడికి రావడం చాలా మంచి పనులు చేశారు. లక్షల మంది మీ ఊరు రాబోతున్నారు ఇప్పుడు. అవును, మేము కళ్ళలో కూడా ఊహించలేదు సార్. మామూలుగా ఇక్కడికి రావడం వల్ల ఇప్పుడు ఇంతమంది మా దగ్గర ఇక్కడికి ఈ ఊరు రావడం అనేది మాకే కొద్దిగా ఒక కొత్త పండగ వాతావరణం చూసినట్టుంది. ఇక్కడ మీ ఊరు మేదరమెట్ల రాష్ట్రంలో కాదు ప్రపంచంతో మారుమోగుతుంది. అవును సార్, అది కేవలం జగన్ అన్న వల్ల. రికార్డు కూడా రాబోతుంది. కొన్ని లక్షల మంది, మొదటిసారిగా కొన్ని లక్షల మంది ఒక సభకు రాబోతున్నారు. అవును సార్, దాదాపు 15 లక్షల అంచనా వేస్తున్నారు. అవును, 15 లక్షల మంది జనాలు ఇక్కడ ఒక మామూలుగా ఏదన్నా పండగ ఫెస్టివల్ ఆ టైప్ లో యుద్ధ వాతావరణం అట్లా జరుగుతుంది. ఈ మేదరమెట్లో దాదాపు అంటే ఈ నియోజకవర్గంలో దాదాపు ఇంతకుముందు చాలా వరకు వేరే వేరే ఉన్నాయి రాజకీయాలు. ఈసారి మాత్రం గట్టిగా వైసీపీ ఇక్కడ వస్తుందని చెప్పి మేము చెప్పుకుంటారు సార్. పిల్ల తరానికి ఇలా జగన్ అంట 15 లక్షలు 20 లక్షల మంది వచ్చారంట. అవును సార్, అది నిజమే. అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం అనమాట. అవును. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది పార్టీ గురించి? ఎలా ఇక్కడ పరిస్థితి అయితే సార్ ఇంతకు ముందు వేరేలా ఉండేది. జగన్ అన్న వచ్చిన తర్వాత ఈసారి మాత్రం గట్టిగా ఇక్కడ క్యాండిడేట్ ని కూడా మార్చారు. మార్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా గెలిపించే విధంగా ఇప్పుడు జగన్ అన్న ఈ మీటింగ్ కానీ మొత్తం సిద్ధం చేశాడు. ఇక్కడ ఖచ్చితంగా ఉన్న నాయకులు కూడా మొత్తం కూడా కృషి చేసి ఆయన వెంట ఉండి జగన్ అన్న గెలిపించాలని ట్రై చేస్తున్నారు. పథకాలు పనిచేస్తే ఓట్లు వేపిస్తాయి ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పేదవాళ్ళకి పథకాలే కదా పనిచేస్తుంది. మామూలుగా ఇప్పుడు అమ్మఒడి పథకం ఇస్తున్నారు, మామూలుగా 40 సంవత్సరాల డబ్బులు పంచి తీసేస్తున్నారు, డబ్బులు పంచి ఇస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి మేలు పొందారు కాబట్టి ఖచ్చితంగా ఓటేస్తారు సార్. దానివల్ల ఖచ్చితంగా ఓట్లు అయితే జగన్ గారికి పడతాయి. 175 అంటున్నాడు. ఏంటి 175 పరిస్థితి ఏంటి అంటే? ఆయన మేలు చేశాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు సార్. వాస్తవానికి 175 170 రావాలని. ఇంకా దైవ నిర్ణయం మామూలుగా ప్రజల తీర్పు అది.